స్థాపించి ఒక 2.5 years అయిందండి. ఓకే. తర్వాత ఇది ముఖ్యంగా ఏంటంటే మనకున్న గ్లోబల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ, తెలంగాణ వాళ్ళందరినీ మనమున్న దగ్గర ఇక్కడ ఉన్న ఊర్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ చేయడంలో దీని పాత్ర వహిస్తారు. ఓకే. ఇది ముఖ్యంగా దానికోసం స్థాపించబడినది. సపోజ్ ఇప్పుడు సింగపూర్లో ఉన్నాడు, మనకి ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి, సింగపూర్లో ఒక కాలేజ్ సీట్ కావాలి, లేకపోతే ఏదైనా కావాలి, హెల్ప్ కావాలి అని అనుకుంటే వీళ్ళ త్రూ చేసుకోవచ్చు. మన త్రూ అనమాట ప్లాట్ఫామ్ ఇది. సో అట్లనే యూఎస్లో కూడా, యూఎస్లో ఉన్న వాళ్ళకి అప్పుడు ఆస్ట్రేలియాలో మన ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి, లేకపోతే అటువంటిది ఇది. సో మనం ఏం చేస్తున్నామంటే దీనివల్ల కొంత ఫండ్ క్రియేట్ చేసుకొని మన ఊర్లలో ఉన్న వాళ్ళకి అవసరాలను బట్టి, బ్యాక్వర్డ్ అవసరాలు, లేకపోతే హాస్పిటలైజేషను, లేకపోతే మా స్కూల్స్కు, దానికి మనకి ఎంతవరకు అయితే చేతనైతే సహాయం చేయగలుగుతామో అంత చేద్దామనే ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎస్పెషల్లీ అక్కడ ఏంటంటే మన లోకల్స్ అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులు కానివ్వండి అలాంటి అభద్రతా భావానికి ఏర్పడుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సొంత గ్రామం పైన అంటే మన వాళ్ళు ఇప్పుడు సొంత గ్రామం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేసి తరచూ వినబడుతున్నట్టు మాట అండి. సో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసిందండి ఆయన వచ్చిన తర్వాత. ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఏమైందంటే గ్రీన్ కార్డులు ఉన్నా లేకపోతే మామూలుగా ఉంటున్నా కూడా వాళ్ళని ఎప్పుడైనా తీసేస్తారు, పంపిస్తారు అనేది లేకుంటుండేది. సో ట్రంప్ వచ్చిన కానీ నుంచి ఒక భయమైనది క్రియేట్ చేసింది. ఏమని చెప్పి రేపు పొద్దున ఎనీ టైం మేము పంపిస్తాం, $3,000 ఇస్తాం, మీరు వెళ్ళిపోండి మీ ఊరికి అనేది. సో మన దగ్గర ఇప్పుడున్న ఈ గ్రోత్ ప్లస్ మన దగ్గర ఉన్న ఈ ఎన్విరాన్మెంట్, ఈ దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ బట్టి వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ స్కోప్ ఉందండి. సో మనం దగ్గర తెలుసుకుని చాలా. ఇంతకుముందు మీరు చూస్తే దెర్ ఇస్ నో స్విగ్గీ, ఇప్పుడు చూస్తే ట్రావెల్స్ ఉండకపోయేది, టూరిజం ఉండకపోయేది. ఇంతకుముందు చూస్తే చాలా ప్రోడక్ట్స్ కొత్త వచ్చినాయి. యూ కెన్ సీ కాఫీ షాప్స్ కానీ, హోటల్స్ కానీ, అక్కడ చూస్తే అట్లా మనం కూడా ఏం చేస్తామంటే కొత్తవి నేర్చుకొని కొత్తది చేసుకోవడానికి ట్రై చేస్తుండాలి. వీ షుడ్ నాట్ ఆధారపడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. బిజినెస్లకు ప్రతి యువత బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. జాబ్ కూడా జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేయాలి కానీ, బట్ ఎక్కువ మంది ఇండస్ట్రీ వైపు చూసుకుంటే వాళ్ళు దే కెన్ డూ సంథింగ్ టు ద అదర్ పీపుల్ ఆల్సో.